నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అనూహ్యంగా ఎమ్మెల్సీ రేస్లోకి సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి వచ్చారనేటువంటి ఒక వార్త వచ్చింది. మరి బీజేపీకి ఎన్ని ఇస్తారు, అందులో సోము వీర్రాజుకు విష్ణువర్ధన్ రెడ్డికి ఇద్దరికి ఇస్తారా, ఒకరికే ఇస్తారా అనేటువంటి విషయం అయితే ఇంకా ఒక అవగాహన రాలేదు. కానీ అనూహ్యంగా వీళ్ళిద్దరి పేర్లు తెర మీదకి వచ్చింది. సోము వీర్రాజు యాక్చువల్గా బీజేపీలో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎలా చెప్పగలుగుతానంటే రఘురామకృష్ణంరాజుని కాదని రఘురామకృష్ణంరాజుకి నరసాపురం టికెట్ రానికుండా చేసి అడ్డుపెట్టి వర్మని రంగంలోకి దింపి చక్రం తిప్పడంలో ప్రధాన పాత్ర పోషించింది ఈ సోము వీర్రాజు. సో ఆయనకి హైకమాండ్ దగ్గర అంత పరపతి ఉంది కాబట్టి సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ అనేటువంటి ఒక వార్త అయితే వచ్చింది. బీజేపీ పట్టుపడుతుందంట. టీడీపీకి 2 ఎమ్మెల్సీ స్థానాలపై కూటమి మల్లగుల్లాలు. జనసేన 2 సీట్లు కోరుతున్నట్లు ప్రచారం. ఒకటి ఇప్పటికే నాగబాబుకు ఖరారు, మరొకటి కూడా కావాలంటున్న పవన్ కళ్యాణ్, ఇంకొకటి బీజేపీకి వదిలేయక తప్పని పరిస్థితి. ఇక టీడీపీకి మిగిలేది 2 స్థానాలు. అవకాశం ఇవ్వాలని సీనియర్లు, సీటు దక్కని నేతలు వేడుకోలు. ఇది వాస్తవంగా సాక్షి న్యూస్, సాక్షిలో వచ్చింది. ఇది సాక్షిలో ఏమంటున్నారంటే టీడీపీకి 2, జనసేనకు 2, బీజేపీకి 1 అని చెప్తా ఉన్నారు. బీజేపీ నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు వినపడుతుందని చెప్తున్నారు. జనసేన పార్టీ నుంచి నాగబాబుకు కన్ఫామ్ అయింది. ఇంకొకటి ఎవరి కోసం అడిగారో తెలియవలసి ఉంది. తెలుగుదేశం నుంచి మాత్రం వర్మకు, దేవినేని ఉమా పేర్లు కన్ఫామ్ అయినట్లు వేస్తా అన్నాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇది సాక్షి కాబట్టి నాకైతే నమ్మకం లేదు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలపై కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెలాఖరులో ఖాళీ అవుతున్న 5 సీట్లను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇది సాక్షిలో వచ్చింది కాబట్టి ఇది కూటమిలో పుల్లలు పెట్టడానికి కూడా ఇతను వేసింటాడు. ఒక ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం 2 తీసుకొని జనసేనకు 2 ఇచ్చి బీజేపీకి 1 ఇస్తుందని ఎలా అనుకుంటారు? కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఇదైతే ఈ న్యూస్ని అయితే నమ్మరు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చును కాబట్టి ఒకవేళ నిజం కూడా అయ్యిండవచ్చును. కానీ సాక్షిలో వచ్చింది కాబట్టి ఈ సోము వీర్రాజుకి ఆలోచన లేకపోయినా కూడా ఆయనకు ఆలోచన రేకెత్తించి ఆయన ఇప్పుడు పోయి అడగాలని, వాళ్ళు కొట్టుకొని సావాలని ఈ విధంగా పెంటబెట్టింటాడు. అసలు జనసేనలో 2 సీట్లు అడిగినాడని కూడా పెంటబెట్టినాడు. సో ఈ వార్త అయితే కూటమిలో బీటలు పడడానికి ఒక కుక్ చేసి వేసినటువంటి వార్తలాగా నాకైతే అనిపిస్తుంది. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కాబట్టి మనం ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే. తెలుగుదేశం పార్టీలో దాదాపు 25 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సీనియర్లు. వాళ్లకు కాకుండా 2 తీసుకొని మిగతాన్ని వీళ్ళకి ఇస్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. వర్మకు, దేవినేని ఉమకైతే ఇద్దరికైతే కన్ఫర్మ్ అని రాసుకొని వచ్చాడు. మరి చూడాలి ఏ ఆధారాలతో ఈ వార్త వచ్చిందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. ఇది మాత్రము కూటమి మధ్య పుల్లలు పెట్టడానికి రాసినటువంటి వార్తలాగానే నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.